హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరనేది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. డూప్లెసిస్ తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ అవుతారా అనే ప్రశ్న మొదలైంది. ఆర్సీబీ సిఓఓ రాజేష్ మీనన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కోహ్లీ 143 మ్యాచ్లలో ఆర్సీబీకి నాయకత్వం వహించాడు, కానీ ట్రోఫీ గెలిపించలేదు. అయితే అభిమానులు కోహ్లీ రిటర్న్ను ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీకి సారథ్యం వహించగలడా? డూప్లెసిస్ విడుదలైన తర్వాత నుంచి ఇటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్ ప్రశ్నపై జట్టు నుంచి ఓ కీలక ప్రకటన వచ్చింది. అదేంటో ఓసారి చూద్దాం. అధికారికంగా ఇంకా ఏమీ చెప్పనప్పటికీ కోహ్లీ మరోసారి ఆర్సీబీకి నాయకత్వం వహించగలడని అభిమానులు నమ్ముతున్నారు. డూప్లెసిస్ విడుదలైన తరువాత ఆర్సీబీ తదుపరి కెప్టెన్ పేరు ఇంకా ప్రకటించలేదు. ఇంతలో ఆర్సీబీ కెప్టెన్ ప్రశ్నపై ఆర్సీబీ సిఓఓ రాజేష్ మీనన్ ప్రస్తుతానికి మేము ఏం నిర్ణయించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. మా బృందంలో చాలా మంది నాయకులు ఉన్నారు, అలాంటి ఆటగాళ్లు 4-5 ఉన్నారు. ఏం చేయాలో ఇంకా చర్చ జరగలేదు. మేమంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామంటూ తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను చాలా సంవత్సరాలు ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. 2011లో అతను మొదటిసారి జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే అతను 2013వ సంవత్సరంలో పూర్తి సమయం కెప్టెన్ అయ్యాడు. అతను 2021 వరకు నిరంతరం ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగాడు. ఆ తరువాత అతను కెప్టెన్సీని విడిచిపెట్టాడు. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్ల్లో 70 ఓడిపోయి 66 మ్యాచ్ల్లో గెలిచాడు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ 2016లో ఫైనల్కు చేరుకుంది, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.